టూల్స్ లోపల ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్. ఇక్కడ బిగ్ డేటా టూల్స్ లోపల చూసినట్లయితే మనకి 4 మేజర్ రోల్స్ అయితే ఉంటాయి. ఒకటి డేటా స్టోరేజ్ టెక్నాలజీస్ ఉంటాయి, డేటా అనలిటిక్స్ కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ ఉంటాయి, డేటా మైనింగ్ కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ ఉంటాయి, డేటా విజువలైజేషన్ కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ అయితే ఉంటాయి. సో బిగ్ డేటా అంటే ఓన్లీ ఇందులోపల ఒకటే టెక్నాలజీ అయితే ఉండదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ కలిపితేనే ఈ బిగ్ డేటా అనేది మనకి ఫామ్ అవుతా ఉంటుంది. సో చూసారు కదా. హాయ్ ఎవ్రీవన్. సో మన టాపిక్ ఎక్స్ప్లెయిన్ బిగ్ డేటా టెక్నాలజీస్. సో ప్రీవియస్ టాపిక్లో మనము ఈ బిగ్ డేటా అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి 5 వేస్ ఆఫ్ బిగ్ డేటాస్ గురించి మనం చూసాం. సో ఈ వీడియోలో అసలు ఈ బిగ్ డేటా టెక్నాలజీస్ అనేటివి ఏంటి, ఇవి మనకి ఎందుకోసం యూజ్ అవుతా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. We can categorize the leading big data technologies into following 4 sections. సో ఈ బిగ్ డేటా టెక్నాలజీస్ వచ్చేసి మనకి 4 సెక్షన్స్ కింద మనం డివైడ్ చేసాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి డేటా స్టోరేజ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్ అండ్ ఫైనల్లీ డేటా విజువలైజేషన్. సో ఇప్పుడు మరి ఈ డేటా స్టోరేజ్ అంటే ఏంటి, డేటా మైనింగ్ అంటే ఏంటి, డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, డేటా విజువలైజేషన్ అంటే ఏంటిది, అసలు దీని లోపల ఏమేమి టెక్నాలజీస్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాము, ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనేది చూద్దాము. సో ఈ 4 వచ్చేసి ఈ 4 టెక్నాలజీస్ అండర్ బిగ్ డేటా. సో స్టోరేజ్ కోసం ఇక్కడ ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది డయాగ్రామ్లో. డేటా మైనింగ్ కోసం ఏమేమి యూజ్ చేస్తా ఉన్నామో ఇక్కడ కనబడతా ఉంది. అనలిటిక్స్ కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్, విజువలైజేషన్ కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఇక్కడ మనకి స్క్రీన్ లోపల అయితే కనబడతా ఉన్నాయి. సో ఇక ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాము. సో ఇందులోపల మెయిన్లీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే డేటా స్టోరేజ్. సో బిగ్ డేటాలో వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ ఏంటి అంటే ఈ డేటా స్టోరేజ్. సో మనం డేటాని స్టోర్ చేయడానికి ఏమేమి డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాము అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒకటి హడూప్ యూజ్ చేసుకోవచ్చు, మాంగోడిబి యూజ్ చేసుకోవచ్చు, కసెండ్రా యూజ్ చేసుకోవచ్చు, రెయిన్ స్టార్ యూజ్ చేసుకోవచ్చు, హంకీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మరి ఒక్కొక్క డేటాబేస్ ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ మనం హడూప్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ టెక్నాలజీ ఇన్ NoSQL. So it is one of the most leading technology to handling a big data. This technology is based entirely on MapReduce architecture and it is mainly used to process batch information. Also, it has capable enough to process text batches. The Hadoop framework was mainly introduced to store and process the data in a distributed and data processing environment parallel to commodity hardware, a basic programming execution model. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాము, హడూప్ అనేది తీసుకుంటున్నాము. సో ఈ హడూప్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేసేటటువంటి డేటాబేస్ కి సంబంధించిన టెక్నాలజీ. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎటువంటి డేటానైనా సరే మనం పర్ఫెక్ట్ గా ఆర్గనైజింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో దిస్ హడూప్ ఫ్రేమ్వర్క్ వాజ్ మెయిన్లీ ఇంట్రడ్యూస్డ్ టు స్టోర్ అండ్ ప్రాసెస్ ద డేటా. సో ఈ హడూప్ అనే దాన్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే డేటాని స్టోర్ చేయడానికి, డేటాని ప్రాసెస్ చేయడానికి. సో ఇందాక మనం తీసుకున్నాము. సో ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి డేటా స్టోరేజ్, అందులోపల మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే హడూప్. సో ఈ హడూప్ ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తూ ఉంటాము, పర్ఫెక్ట్ గా డేటాని ఆర్గనైజేషన్ చేయడానికి, పర్ఫెక్ట్ గా డేటాని స్టోర్ చేయడానికి, సో ప్యారలల్ బ్యాచ్ ప్రాసెసింగ్ చేయడానికి మనం ఈ హడూప్ అనే కాన్సెప్ట్ ని, మనం ఈ హడూప్ అనే స్టోరేజ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. లేదు సెకండ్ ప్రియారిటీగా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఈ మాంగోడిబి అనేది కూడా మనం తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇన్ బిగ్ డేటా టూల్స్. సో ఎందుకోసం ఇది బిగ్ డేటా టూల్స్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందంటే, సో డేటాని స్టోర్ చేయడానికి ఇది NoSQL నాన్ రిలేషనల్ ప్రాపర్టీస్, సో వాటి మీద డిపెండ్ అయి ఇది వర్క్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ మనం స్క్రీన్ లో చూసినట్లయితే MongoDB is an another component of big data technologies in terms of storage. No relational properties, non-relational properties and RDBMS properties to apply MongoDB because of it is an NoSQL database.
సో దీని లోపల ఎటువంటి సిక్వెల్ అనేది మనం యూజ్ చేయము. సో ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ అన్ని రకాల ప్రాపర్టీస్ ఇది యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఇటు ట్రెడిషనల్ డేటాబేస్ ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, రిలేషనల్ డేటాబేస్ కాన్సెప్ట్స్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. It is not the same as traditional RDBMS database that use structured query languages. Instead of MongoDB uses a schema documents. The structure of the data storage in MongoDB is also different from the traditional database concepts. సో మిగతా కాన్సెప్ట్స్ తోటి కంపేర్ చేసినట్లయితే అంటే ట్రెడిషనల్ డేటాబేస్ ఆర్డీబీఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ తోటి కంపేర్ చేసినట్లయితే ఈ మాంగోడిబి స్ట్రక్చర్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు ఇది డిఫరెంట్ గా ఉంటుందంటే ఇది నో ఎస్క్యూఎల్ డేటాబేస్ కి సంబంధించింది కాబట్టి సో దీని స్ట్రక్చర్ అనేది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తూ ఉంటామంటే ద డేటాబేస్ ఇన్ మాంగోడిబి యూజెస్ డాక్యుమెంట్స్ సిమిలర్ టు JSON విత్ ద స్కీమా. సో ఇది సెకండ్ స్టోరేజ్ మాంగోడిబి. ఇది కాకుండా మనం ఇంకేం యూజ్ చేసుకోవచ్చు అంటే రెయిన్ స్టార్ అనే కాన్సెప్ట్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రెయిన్ స్టార్ అనే టెక్నాలజీని కూడా మనం ఇక్కడ డేటా స్టోరేజ్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాపులర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు డిజైన్డ్ అండ్ మేనేజింగ్ డేటా స్టోరేజ్. సో రెయిన్ స్టార్ అనేది కూడా ఏంటి అంటే ఇప్పుడు ఇందాక మనము హడూప్ అన్నాము, మాంగోడిబి అన్నాము. సో వాటితో కంపేర్ చేసినట్లయితే ఇది కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ టు మెయింటైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్. ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్స్ టు స్టోరేజింగ్ ద డేటా అండ్ హ్యాండిలింగ్ ద డేటా. సో ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ 2004 బై ఏ రెయిన్ స్టార్ కంపెనీ సాఫ్ట్వేర్. సో దీన్ని 2004 లోపల డెవలప్ చేయడం జరిగింది. సో ఎవరు డెవలప్ చేశారు దీన్ని? రెయిన్ స్టార్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అందుకే ఈ టెక్నాలజీ అనేది ఆ పేరుతోటి మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాము. సో ఇది కూడా బిగ్ డేటాని ఇది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్ గా మనం డేటాని స్టోర్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి ఈ రెయిన్ స్టార్ అనేది కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా నెక్స్ట్ టెక్నాలజీ ఏంటి అంటే హంక. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ to handle big data storage concept. So it is mainly useful when data needs to be accessed in the remote Hadoop clusters using virtual indexes. This helps us to use the Splunk searching processing language to analyze the data. సో రిమోట్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని వర్చువల్ డేటాని మనం స్టోర్ చేయడానికి వర్చువల్ ఇండెక్సెస్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని హడూప్ లోపల ఉండేటటువంటి క్లస్టర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ హంక్ అనే కాన్సెప్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడింగ్ డేటా స్టోరేజ్. ఇకపోతే ఫైనల్ గా ఉండేది ఏంటి అంటే కసెండ్రా. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నాలజీ కంపేర్ విత్ ద అనదర్. ఇప్పుడు ఇందాక హడూప్ కానీ, మాంగోడిబి కానీ, రెయిన్ స్టార్ కానీ, హంక్ కానీ, సో వీటిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాటితో కంపేర్ చేసినట్లయితే ఈ కసెండ్రా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ టెక్నాలజీ in data storage on the big data concepts. So it is the one of the leading big data technologies among the list of the top NoSQL databases. సో NoSQL డేటాబేస్ లోపల ఉండేటటువంటి అన్ని రకాల డేటా స్టోరేజెస్ కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఈ కసెండ్రా అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు అనేది లీడింగ్ అయ్యింది అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓపెన్ సోర్స్, ఇట్ ఈస్ ద ఫ్రీ. సో దీనికి మనము ఎటువంటి లైసెన్స్ అనేది యూజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇట్ ఈస్ కంప్లీట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్వేర్. సో దీన్ని యూజ్ చేసుకుని మనము డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ విత్ ప్రొవైడ్ హై అవైలబిలిటీ వితౌట్ ఫెయిల్. సో ఇది మనకి ఈజీగా యాక్సెస్ అనేది అవుతా ఉంటుంది. సో దీన్ని మనము యూజ్ చేసుకోవడానికి ఎటువంటి లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ అనేది మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల ఉన్నాయి, అందుబాటు లోపల ఉంటుంది. So this ultimately helps in the data process to handling data efficiency on large commodity groups. So Cassandra essential features include fault tolerant mechanisms, scalability, map reduce support, distributed nature, eventual consistency, query language property, tunable consistency, and multi-data center replication. So these are the features of Cassandra. సో ఈ Cassandra అనేది ఏంటిది? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది మనము ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, హై అవైలబిలిటీ అనేది ఉంటుంది.
రెండోది ఏంటంటే NoSQL డేటాబేస్ లోపల ఉన్నటువంటి డిఫరెంట్ డేటాబేసెస్ కనుక మనం కంపేర్ చేసినట్లయితే దాని లోపల టాప్ మోస్ట్ ఏంటి అంటే ఈ కసెండ్రా. సో మరి కసెండ్రాని అసలు ఎవరు డెవలప్ చేస్తారు, ఎక్కడ డెవలప్ చేస్తారు అంటే ఇది 2008 లోపల దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఎవరు డెవలప్ చేశారు? బై ద అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ టెక్నాలజీ ఇన్ డేటా బేస్ బిగ్ డేటా టెక్నాలజీస్ దట్ ఈస్ కాల్డ్ డేటా స్టోరేజ్. సో డేటా స్టోరేజ్ చేయడానికి మన దగ్గర డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. ఒకటి హడూప్ కావచ్చు, MongoDB కావచ్చు, కసెండ్రా కావచ్చు, రైన్స్టార్ కావచ్చు, హంక్ కావచ్చు. సో వీటన్నిటిలోకి వెళ్ళా పవర్ఫుల్ ఏంటి అంటే కసెండ్రా. అట్లానే కాకుండా రిమైనింగ్ కూడా మనకి 100% యూజ్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ టెక్నాలజీ. ఇకపోతే రెండోది వచ్చేసి ఏమున్నది ఇక్కడ, డేటా మైనింగ్. సో మరి డేటా మైనింగ్ కోసం మనం ఏ టెక్నాలజీస్ మనం యూజ్ చేస్తూ ఉంటామంటే, సో ఇట్ ఈస్ ఆల్సో టు స్టోర్ ద డేటా. ఫస్ట్ డేటా బిగ్ డేటా లోపల ఉన్న టెక్నాలజీలలో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమనుకున్నాము మనము, డేటా స్టోరేజ్ అనుకున్నాము. సో డేటా స్టోరేజ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి అంటే సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా మైనింగ్. సో డేటా మైనింగ్ లోపల మనం ఏమేమి టెక్నాలజీస్ వాడుతూ ఉంటామంటే, ఇందాక మనం డయాగ్రామ్ లో చూసాము, ఒకటి ప్రిస్టో టెక్నాలజీ, రెండోది ర్యాపిడ్ మైనర్ టెక్నాలజీ. సో ఒక్కొక్క దాని గురించి మనం చూసినట్లయితే, Presto it is also one of the open source and distributed SQL query engine developed to run interactive analytical queries against huge sized data sources. The size of data source can vary from gigabytes to petabytes. So ikkada ఇది డేటా మైనింగ్ లోపల వన్ ఆఫ్ ద మేజర్ టెక్నాలజీ వచ్చేసి మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే ప్రిస్టో అనే సాఫ్ట్వేర్. సో ఈ టెక్నాలజీ అనేది 100% హై అమౌంట్ ఆఫ్ డేటా మీద ఇది వర్క్ అవుతా ఉంటుంది, ఫ్రమ్ గిగాబైట్స్ టు పెటాబైట్స్, సో జీబీస్ టు పీబీస్. సో ఇది హెవీ డేటా స్టోరేజ్ ని మెయింటైన్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూజ్ అవుతా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రీ ఓపెన్ సోర్స్డ్ సాఫ్ట్వేర్ టు డిస్ట్రిబ్యూటెడ్ SQL query engine. So Presto helps in querying the data in Cassandra, have relational database and priority data storage systems. So Presto is a Java-based query engine that was developed in 2000 by the Apache Software Foundation. So మరి Presto ని ఎవరు డెవలప్ చేస్తారు, ఎక్కడ డెవలప్ చేస్తారు అంటే ఇది 2013 లోపల దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు డెవలప్ చేస్తారు అంటే అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ జావా బేస్డ్ క్వరీ ఇంజిన్ దట్ వాస్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ 2013. సో మరి ఈ ప్రెస్టోని ఏ కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాయంటే మార్కెట్లో కంపెనీస్ లైక్ రిప్రో, నెట్ఫ్లిక్స్, ఎయిర్బిన్, ఫేస్బుక్ అండ్ చెకర్. సో ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఈ బిగ్ డేటా స్టోరేజ్ కోసం ఈ ప్రెస్టోని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ సాఫ్ట్వేర్. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇదే వర్క్ చేయడానికి, ఇదే డేటా మైనింగ్ చేయడానికి ఇంకొక అనదర్ టెక్నాలజీ అయితే మన దగ్గర ఉంది. సో ఆ టెక్నాలజీ ఏంటి అంటే ర్యాపిడ్ మైనర్. సో మరి అసలు ర్యాపిడ్ మైనర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డేటాబేస్ సాఫ్ట్వేర్, డేటా సైన్స్ సాఫ్ట్వేర్ దట్ ఆఫర్స్ అస్ ఏ వెరీ రాబస్ట్ అండ్ పవర్ఫుల్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టు క్రియేట్, డెలివర్, మేనేజ్ అండ్ మెయింటైనింగ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ డేటా టెక్నాలజీస్. సో దీన్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంట, ఒక పవర్ఫుల్ స్క్రీన్ డెవలప్ చేయడానికి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అట్రాక్టివ్ గా డిజైన్ చేయడానికి, పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడానికి, దాన్ని ఎప్పటికప్పుడు మాడిఫికేషన్ చేస్తూ ఉండడానికి ఈ ర్యాపిడ్ మైనర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లో, స్క్రిప్టింగ్ సపోర్ట్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇది అన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లలో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే హై అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వర్క్ షీట్స్, అడ్వాన్స్డ్ స్క్రీన్ ఇంటర్ఫేసెస్ ని మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది డేటా మైనింగ్ లోపల ఉన్నటువంటి రెండు రకాల టెక్నాలజీస్, ఒకటేమో ప్రిస్టో, రెండోది ర్యాపిడ్ మైనర్. ఇకపోతే డేటాబేస్ టెక్నాలజీ లోపల ఉండేటటువంటి థర్డ్ వన్ ఏంటి అంటే డేటా అనలిటిక్స్. సో డేటాని మనం అనలైజ్ చేయడానికి ఇక్కడ మనము కొన్ని టెక్నాలజీస్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. లెట్ us డిస్కస్ లీడింగ్ బిగ్ డేటా టెక్నాలజీస్ దట్ ఆర్ కమ్స్ అండర్ డేటా అనలిటిక్స్. మరి డేటా అనలిటిక్స్ కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయంటే ఒకటి అపాచీ కాఫ్కా టెక్నాలజీ.
సో మరి డేటాని అనలైజ్ చేయడానికి ఈ టెక్నాలజీ అనేది ఏ రకంగా యూస్ఫుల్ అవుతా ఉంటుంది అనేది చూద్దాము. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. The streaming platform is primarily known for three core capabilities. First one is the publisher, second one is the subscriber, and another one is the consumer. ఈ మూడు కోర్ ప్రాపర్టీస్ మీద, ఈ మూడు రకాల ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయ్యి ఈ అపాచే సాఫ్ట్వేర్, ఈ అపాచే కాఫ్కా అనే సాఫ్ట్వేర్ అనేది మనకి రన్ అవుతా ఉంటుంది. సో ఇది ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంట? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. సో మరి ఇది ఏమేమి కేటగిరీస్, ఏమేమి ఫెసిలిటీస్ తోటి ఇది వర్క్ అవుతా ఉంటుంది, ఎటువంటి టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అంటే, ఒకటి పబ్లిషర్ సైడ్, రెండోది సబ్స్క్రైబర్ సైడ్, మూడోది కన్స్యూమర్ సైడ్. ఈ త్రీ కోర్ క్యాపబిలిటీస్ మీద డిపెండ్ అయి ఈ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతా ఉంటుంది. ఎందుకోసం ఈ టెక్నాలజీ అనేది యూస్ఫుల్ అవుతా ఉంటుంది? మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ డేటా అనలిటిక్స్. It is referred to as a distributed streaming platform. It is also defined as a direct messaging, asynchronous messaging broker system that can ingest and perform data processing on real-time streaming data. This platform is almost similar to an enterprise messaging system or a messaging queue. So ఇక్కడ ఈ అపాచీ అనేది ఏమన్నాము? ఇట్ ఈస్ ద పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అన్నాము. సో ఇది ఎందుకోసం యూజ్ అవుతా ఉంటుందంటే, డేటాని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్. సో డేటాని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్. ఇందులోపల ఎటువంటి మీడియేటర్, ఎటువంటి బ్రోకరేజెస్ అనేది ఉండదు. ఎటువంటి మీడియేటర్ సాఫ్ట్వేర్ ని మనము యూజ్ చేయకుండా డైరెక్ట్ గా రియల్ టైం లోపల డేటాని మనం స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ఆర్గనైజేషన్ లెవెల్ లోపల మెసేజింగ్ సిస్టమ్ లాగా మనకి ఇది వర్క్ అవుతా ఉంటుంది. So beside Kafka also provides a retention period, and data can be transmitted through the producer consumer mechanism. Kafka has received many enhancements to data and includes some additional levels or properties such as a schema, K-tables, KSQL registry. It is also written in Java language. సో మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంట? జావా సాఫ్ట్వేర్ వాళ్ళే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి దీన్ని మెయింటైన్ చేసేది అపాచీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు. దీన్ని ఏ ఇయర్ లో రిలీజ్ చేశారంటే 2011 లోపల దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ అపాచీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటారు, ఏ ఏ కంపెనీస్ వాళ్ళు ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారంటే, ట్విట్టర్ వాళ్ళు కావచ్చు, స్పాటిఫై కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, యాహూ కావచ్చు, లింక్డ్ ఇన్ కావచ్చు. సో ఇట్లా ఈ డిఫరెంట్ కంపెనీస్ అనేటివి డేటాని అనలైజ్ చేయడానికి ఈ అపాచీ కాఫ్కా అనే దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ ఫర్ డేటా అనలిటిక్స్ ఇన్ బిగ్ డేటా టూల్స్. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కనబడతా ఉంది మనకి Splunk. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాపులర్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఫర్ క్యాప్చరింగ్, కోరిలేటింగ్ అండ్ ఇండెక్సింగ్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా ఇన్ సెర్చబుల్ రిపాజిటరీస్. సో ఇది కూడా ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంట? డేటాని స్ట్రీమింగ్ చేయడానికి. సో లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి, ఒక ఆర్గనైజేషన్ లెవెల్ లోపల ఉన్నటువంటి డేటాని స్ట్రీమింగ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్, ఈ ప్లాట్ఫామ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్ గ్రాఫ్స్, అలర్ట్స్, సమ్మరైజ్డ్ రిపోర్ట్స్, డేటా విజువలైజేషన్ అండ్ డాష్ బోర్డ్స్ ఎక్సెట్రా యూజింగ్ ద రిలేటెడ్ డేటా. సో మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని యూజ్ చేసుకుని ఈ టెక్నాలజీ అనేది ఏమేమి ప్రిపేర్ చేస్తూ ఉంటుందంటే, గ్రాఫ్స్ ని ప్రిపేర్ చేయడం కోసం కావచ్చు, డేటా అలర్ట్స్ ని డిజైన్ చేయడం కోసం కావచ్చు, సమ్మరైజ్డ్ రిపోర్ట్స్ ని మెయింటైన్ చేయడం కోసం కావచ్చు, డేటా విజువలైజేషన్స్ ని డిజైన్ చేయడం కోసం కావచ్చు, లేదంటే డాష్ బోర్డ్స్ ని డిజైన్ చేయడం కావచ్చు. మన దగ్గర ఉన్నటువంటి డేటాని బేసిక్ చేసుకుని ఇట్ ఈస్ మెయిన్లీ బెనిఫిషియల్ ఫర్ జనరేటింగ్ బిజినెస్ ఇన్సైట్స్ అండ్ వెబ్ అనలిటిక్స్. Beside Splunk, it is also used to security purpose, compliance, application management and control. సో దీన్ని మనము సెక్యూరిటీ పర్పస్ లోపల కూడా ఈ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ అనేది 100% యూజ్ చేసుకోవచ్చు. సో మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే Splunk. సేమ్ ఈ కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2014. మరి ఇది ఏ లాంగ్వేజ్ తోటి డెవలప్ చేసుకోవచ్చు అంటే, ఒకటి అజాక్స్ కావచ్చు, పైథాన్ కావచ్చు, C++, XML, ఈ లాంగ్వేజెస్ మీద డిపెండ్ అయ్యి
ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. సో మరి ఏ ఏ కంపెనీస్ దీన్ని యూజ్ చేస్తా ఉన్నాయి అంటే ట్రస్ట్వేర్ కావచ్చు, రాడర్ కావచ్చు, వన్ ల్యాబ్స్ కావచ్చు. సో ఈ కంపెనీస్ అనేటివి ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని డేటాని అనలిటిక్స్ లోపల ఈ టెక్నాలజీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే డేటా అనలిటిక్స్ లోపల ఉండేటటువంటి నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి ఏంటి అంటే స్పార్క్ అనే టెక్నాలజీ. సో డేటా అనలిటిక్స్ లోపల వన్ ఆఫ్ ద అనదర్ టెక్నాలజీ ఏంటి అంటే స్పార్క్ టెక్నాలజీ. సో మరి ఈ స్పార్క్ టెక్నాలజీ అనేది ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంట, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కోర్ టెక్నాలజీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిగ్ డేటా టెక్నాలజీస్. సో మిగతా టెక్నాలజీస్ తోటి కంపేర్ చేసినట్లయితే మిగతా టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, అపాచీ కావచ్చు, స్కాప్కా కావచ్చు, స్ప్లింక్ కావచ్చు. సో వీటన్నిటితోటి కంపేర్ చేస్తే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంట, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కోర్ టెక్నాలజీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ డేటా టెక్నాలజీస్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ దోస్ ఎసెన్షియల్ టెక్నాలజీస్ విచ్ ఆర్ వైడ్లీ యూజ్డ్ బై టాప్ కంపెనీస్. సో బయట మార్కెట్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ కంపెనీస్ కూడా ఈ అపాచీ స్పార్క్ అనే టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకోసం యూజ్ చేస్తూ ఉన్నాయి అంటే డేటాని అనలిటిక్స్ చేయడానికి, డేటా అనలిటిక్స్ కి సంబంధించినటువంటి టూల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ఆఫరింగ్ ఇన్ మెమరీ క్యాప్చరింగ్ క్యాపబిలిటీస్ దట్ హెల్ప్స్ enhance the overall speed orientational process. It is also provides a generalized execution model to support more application. Beside it, technologies include top level APIs. ఎగ్జాంపుల్ చూసినట్లయితే జావా కావచ్చు, స్కాలా కావచ్చు, పైథాన్ కావచ్చు. సో ఈ లాంగ్వేజెస్లలో ఈ కాన్సెప్ట్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంట, ఓన్లీ ఫర్ డేటా అనలిటిక్స్ చేయడానికి, డేటా అనలిటిక్స్ సంబంధించిన టెక్నాలజీ. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని మనము ఈ లాంగ్వేజెస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో స్పార్క్ allows user to process handle real time streaming data using batching and windowing operation techniques. This ultimately helps to generate data sets and data frames on top RDDs. సో మరి రియల్ టైమ్ స్ట్రీమింగ్స్ ని మనం పర్ఫామ్ చేసుకోవడానికి, రియల్ టైమ్ స్ట్రీమింగ్స్ ని పర్ఫామ్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. ఇది బ్యాచ్ ప్రాసెసింగ్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడానికి, విండోయింగ్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నిటిని మనం పర్ఫామ్ చేయడానికి, టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడానికి ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ ఇన్ ఇంటిగ్రల్ కంపెనీస్ ఆఫ్ స్పార్క్ కోర్ ఆర్ ప్రొడ్యూస్డ్ కంపెనీస్ లైక్ స్పార్క్ కావచ్చు, ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అనేటివి దేని మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతా ఉన్నాయంట, ఈ స్పార్క్ అపాచీ స్పార్క్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని వర్క్ అవుతా ఉన్నది. ఇది అండర్ దేంట్లో నుంచి వచ్చింది, దీన్ని డిజైన్ చేయడానికి జావా కావచ్చు, స్కాలా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఆర్ లాంగ్వేజెస్ కావచ్చు, ఇవి యూస్ఫుల్ అవుతా ఉంటాయి. ఈ టెక్నాలజీ అనేది మనకి 2009 లోపల దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే సేమ్ అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో అమెజాన్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, సిస్కో కావచ్చు, సో ఇట్లా డిఫరెంట్ టాప్ మోస్ట్ కంపెనీస్ డేటాని అనలైజ్ చేయడానికి ఈ బిగ్ డేటా టూల్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఆర్ లాంగ్వేజ్. సో ఆర్ ఈజ్ ఏ డిఫైన్డ్ యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ గ్రాఫిక్స్. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్టాటిస్టికల్ గ్రాఫిక్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్. ఈ లాంగ్వేజ్ ని డెవలప్ చేయడానికి డేటా అనలిటిక్స్ కోసం, సో స్టాటిస్టికల్ కి సంబంధించినటువంటి అనలిటిక్స్ ని మనం పర్ఫామ్ చేయడానికి ఈ ఆర్ లాంగ్వేజ్ అనే టెక్నిక్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ కంప్లీట్ ఫ్రీ సాఫ్ట్వేర్ యూజ్డ్ బై లీడింగ్ డేటా మైనర్స్, ప్రాక్టీషనర్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఒక కంపెనీకి సంబంధించినటువంటి డేటాని స్టాటిస్టికల్ గా మనం రిప్రజెంట్ చేయడానికి, గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయడానికి ఈ ఆర్ లాంగ్వేజ్ అనే టెక్నాలజీని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో దీన్ని యూజ్ చేసుకుని మనము ఇది సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ స్టాటిస్టికల్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండ్ డేటా అనలిటిక్స్. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫిబ్రవరి 2000 లోపల దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు మరి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఆర్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ ఆర్ లాంగ్వేజ్ అనే సాఫ్ట్వేర్ ఫోర్ట్రాన్ అనే లాంగ్వేజ్ తోటి ఇది డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ ఇన్ డేటా టూల్స్. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ చైన్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ
Blockchain is a shared immutable ledger that facilitates the processing of recording transactions and tracking assets in a business network. సో మరి ఈ బ్లాక్ చైన్ అనేది కూడా వన్ ఆఫ్ ద టెక్నాలజీ. మరి టెక్నాలజీ అనేది ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే డేటాని షేర్ చేయడానికి, ఒక ఆర్గనైజేషన్ లెవెల్ లోపల ఉన్న జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ని అబ్జర్వ్ చేయడానికి, ట్రాకింగ్ చేయడానికి, ఆ ఏమేం ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని పర్ఫెక్ట్ గా రికార్డింగ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటాయి. మరి ఈ టెక్నాలజీని డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ వల్ల డిఫరెంట్ ఇండస్ట్రీలలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో బ్లాక్ చైన్ ఈజ్ ఎ టెక్నాలజీ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ సెవరల్ అప్లికేషన్స్ రిలేటెడ్ టు ద డిఫరెంట్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ ఫైనాన్స్ ఇండస్ట్రీలో కావచ్చు, లేదంటే సప్లై చైన్ ఇండస్ట్రీలో కావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లోపల కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీలలో ఈ ఈ బ్లాక్ చైన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. It is primarily used in processing operations like a payments and escrow. This helps in reducing the risk of fraud besides enhances the transactions overall processing speed, increases financial privacy and internationalize the markets. సో ఓవరాల్ గా ఇందాకేమన్నాము, ఈ బ్లాక్ చైన్ అనే దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే డేటాని షేర్ చేయడానికి, కావలసినటువంటి అప్లికేషన్ ని డిజైన్ చేయడానికి. సో బిజినెస్ కి సంబంధించినటువంటి ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడానికి కావచ్చు, లేదంటే ట్రాన్సాక్షన్స్ ని రికార్డింగ్ చేసే కాన్సెప్ట్స్లలో మనకి కాన్సెప్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. సో ఇది డిఫరెంట్ ఇండస్ట్రీలలో ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. ఫైనాన్స్ సెక్టర్ కావచ్చు, సప్లై చైన్ సెక్టర్స్ కావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లలో ఎక్కువగా ఈ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తూ ఉంటారు. ఎటువంటి పేమెంట్ చేసినా సరే దాంట్ లోపల ఎటువంటి రిస్క్ అనేది లేకుండా, ఫ్రాడ్ అనేది లేకుండా 100% సక్సెస్ఫుల్ గా జరగడానికి, ఫైనాన్షియల్ ప్రైవసీస్ కోసం కూడా ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటది. సో మరి ఇది 1991 లోపల దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు డెవలప్ చేస్తారు ఇక్కడ అనేది, ఇక్కడ సూరత్ హబర్, స్టార్ట్ హబర్ లేదంటే డబుల్ స్కాట్ స్టోనెట్ అనే పర్సన్స్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఏ ఇయర్ లోపల పర్ఫెక్ట్ గా వర్క్ అవడం జరిగింది అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ లో 2009 జనవరి లోపల దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దేని పర్పస్ కోసం అంటే ఇది బిట్ కాయిన్స్ కోసం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. బట్ బయట మార్కెట్ లో డిఫరెంట్ కంపెనీస్ ఈ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తా ఉన్నాయి. సో ఇది డేటా అనలిటిక్స్ కి సంబంధించినటువంటి టెక్నాలజీస్. ఇకపోతే ఫైనల్ గా డేటా టూల్స్ లలో ఉండేటటువంటి డేటా విజువలైజేషన్ కి సంబంధించిన టూల్స్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద టాబ్లా అనేది ఒక టూల్, రెండోది వచ్చేసి ప్లాటీ అనేది ఒక టూల్. సో ఈ రెండు రకాల టెక్నాలజీస్ ఎందుకోసం యూజ్ అవుతా ఉంటాయి అంటే డేటాని విజువలైజ్ చేయడానికి, ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మనము గ్రాఫికల్ రూపం లోపల రిప్రజెంట్ చేయడానికి, గ్రాఫికల్ రూపం లోపల చార్ట్స్లలో కావచ్చు, లేదంటే గ్రాఫ్స్లలో కావచ్చు, డేటాని ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా మనము డెవలప్ చేయడానికి ఈ టెక్నాలజీస్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటది. అందులోపల వన్ ఆఫ్ ద టెక్నాలజీ టాబ్లా టెక్నాలజీ. It is the one of the fastest and most powerful data visualization tool used by leading business intelligence industries. It helps in analyzing the data at a very fast speed. Tabla helps in creating the visualization and insights in the form of dashboards and worksheets. It is Tabla is developed and maintained by the company named Tableau. It was introduced in May 2013. It is written using multiple languages such as Python, C, C++, and Java, other more. So Tabla అనేది ఏంటి అంట, it is the one of the fastest technology for data visualization in our business areas. సో మరి దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే మన బిజినెస్ లోపల జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాబేస్ లోపల ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మనము ఫాస్టెస్ట్ గా యాక్సెస్ చేసుకోవడానికి, డేటాని 100% విజువలైజేషన్ రూపం లోపల డిస్ప్లే చేయడానికి, వర్క్షీట్స్లలో డేటాని డిస్ప్లే చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటది. ఇది 2013 మే లోపల దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఏ లాంగ్వేజ్ తోని డెవలప్ చేసుకోవచ్చు అంటే పైథాన్ కావచ్చు, సి కావచ్చు, C++ అండ్ జావా. సో మరి ఈ సాఫ్ట్వేర్ ని ఏ కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తా ఉన్నాయంటే కాంగోస్ కావచ్చు, క్విక్ క్యూ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్
ఈ బిగ్ డేటా టూల్స్లలో డేటాను విజువలైజ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే లాస్ట్గా ఉండేటటువంటి డేటా విజువలైజేషన్ టూల్ ఏంటి అంటే ప్లాటీ. సో as the name suggests, Plotly is the best suited for plotting or creating graphs and relevant components at a faster speed in a efficient way. సో మరి ప్లాటీ అనేది కూడా ఏంటి అంట, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్ ఫర్ డేటా విజువలైజేషన్. ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి డేటాని గ్రాఫ్స్ కింద కన్వర్ట్ చేయడానికి, వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ ని ఫాస్ట్ గా యాక్సెస్ చేయడానికి ద బెస్ట్ వే ఏంటి అంటే ఈ ప్లాటీ. It consists of several rich libraries and APIs such as MATLAB, Python, Julia, REST API. సో వన్ ఆఫ్ ద రిచ్ సెవరల్ అప్లికేషన్స్ లైబ్రరీస్ అనేటివి దీని లోపల డిజైన్ చేసి ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే ఇంటరాక్టివ్ గ్రాఫ్స్, స్టైలిష్ గా ఉండేటటువంటి గ్రాఫ్స్ డిజైనింగ్స్ జూపిటర్ నోట్బుక్స్లలో ఇది కాన్సెప్ట్ ని మనకి ఎక్కువగా యూజ్ అవుతా ఉంటది. సో దీన్ని లాంచ్ చేసింది ఎప్పుడు అంటే 2012 లోపల దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ప్లాటీ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది జావా స్క్రిప్ట్ మీద డిపెండ్ అయి వర్క్ అవుతా ఉంటది. సో పాల్డేస్ కావచ్చు, లేదంటే బిట్ బ్యాంక్ కావచ్చు, సో ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు డేటాని అనలైజ్ చేయడానికి, ఐ మీన్ డేటాని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయడానికి ఈ ప్లాటీ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఓవరాల్ గా బిగ్ డేటా టూల్స్ లోపల ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్. ఇక్కడ బిగ్ డేటా టూల్స్ లోపల చూసినట్లయితే మనకి 4 మేజర్ రోల్స్ అయితే ఉంటాయి. ఒకటి డేటా స్టోరేజ్ టెక్నాలజీస్ ఉంటాయి, డేటా అనలిటిక్స్ కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ ఉంటాయి, డేటా మైనింగ్ కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ ఉంటాయి, డేటా విజువలైజేషన్ కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ అయితే ఉంటాయి. సో బిగ్ డేటా అంటే ఓన్లీ ఇందులోపల ఒకటే టెక్నాలజీ అయితే ఉండదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ కలిపితేనే ఈ బిగ్ డేటా అనేది మనకి ఫామ్ అవుతా ఉంటుంది. సో చూసారు కదా, ఇది బిగ్ డేటా లోపల ఉండేటటువంటి టెక్నాలజీస్.